మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మండలంలో మంచుకొండ ఎత్తిపోతలను ఆయన ప్రారంభించారు. గతేడాది ఇదే రోజున మంచుకొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరందించామన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో 2412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లిపోతుందన్నారు. జిల్లాలోనే అన్ని మండలాల కంటే కరువు మండలంగా ఉన్న రఘునాథపాలెం వచ్చే 3 ఏళ్లలో పచ్చని పంటలతో పరిడివెళ్లుతుందని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానంగా నగరానికి ఆనుకొని ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం గత కొన్నేళ్లుగా బీడు భూముల్లో కనీసం మొక్కలు మొలవటానికే ఇబ్బందిగా ఉండేది. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వ్యవసాయ మంత్రిగా కొనసాగడంతో వ్యవసాయ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క ఏదైతే రఘునాథపాలెం మండలాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం ప్రధానంగా వ్యవసాయ భూముల్ని పడావుబడ్డ భూముల్లో పంట నీరు తీసుకురావడం కోసం ప్రధానంగా సాగునీరు తాగునీరు సంబంధించినటువంటి భూముల్లో ఏదైతే సాగర జలాలను అందించడం కోసం పెద్ద ఎత్తున కృషి చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం సాగునీటి ఆయకట్టు ప్రాంతం మొత్తంగా ఏదైతే ఉన్నదో దాదాపు ఈ యొక్క రఘునాథపాలెంలో 23,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగు భూములకి నీళ్లు అందించడం కోసం దాదాపు 66 కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిధుల్ని ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి ఏదైతే నిధులు కేటాయించడం జరిగింది. ప్రధానంగా మంచుకొండ నీటి ఎత్తిపోతల పథకం అనేటువంటిది పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం ఈ మండలంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులకి మొత్తం కూడా సాగునీరు తాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున ఏదైతే ప్రధానంగా సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడనే ఉన్నటువంటి ఏదైతే మొత్తంగా ఈ యొక్క లిఫ్టుల ద్వారా ఈ యొక్క మండలానికి పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా దాదాపు ఈ మండలంలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం ప్రధానంగా అర్బన్ మండలాల్లో ఉన్నటువంటి 24,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి బృహత్తర ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ యొక్క శంకుస్థాపన చేసుకొని దాని తర్వాత ఈ యొక్క సాగర జలాలను ఈ పాడా భూముల్లో ఉన్నటువంటి పంట భూములకి అందించడం కోసం సాగునీరు తాగునీరు అందించడం కోసం పెద్ద ఎత్తున అంటే దాదాపు 66 కోట్ల రూపాయల సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ని ఈరోజు మొత్తం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే భూములకి మొత్తం కూడా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి ఈ యొక్క 2-3 అంటే రఘునాథపాలెం కానీ ప్రధానంగా అర్బన్ మండలం కానీ ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి ఏదైతే భూములకి ఈ యొక్క నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే అనేక చెరువులకి ఈ యొక్క లిఫ్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులకి వాటితో పాటు ఈ చెరువులతో పాటుగా ఈ నీళ్ళని వివిధ పంట పొలాలకి ప్రధానంగా సాగునీరు తాగునీరుకి కూడా ఈ యొక్క భూములకి అందించడం కోసం ఈ యొక్క లిఫ్ట్ని ఇరిగేషన్ చేయడం అంటే పెట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా రైతుల్లో ఒక కొత్త కళని సంతరించుకోవడం జరిగింది. ప్రధానంగా కొన్ని ఏండ్ల పాటు ఈ యొక్క సాగునీరు తాగునీరు లేక ఈ ప్రాంతం మొత్తం కూడా పడావు భూములుగా ఉన్నటువంటి పంట భూములు నీరు లేక అట్లాగే సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఈ యొక్క పంట భూములు ఏదైతే ఈ నీళ్లు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి 2 పంటలు పండేటువంటి అవకాశాన్ని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించడం అనేది ఇక్కడ రైతులు మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. దీని నుండి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా అంటే ఒకవైపు ఏదైతే వ్యవసాయానికి పెద్దపీట వేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావించిన నేపథ్యంలోనే ప్రధానంగా ఖమ్మానికి ఆనుకొని ఉన్నటువంటి 2 మండలాలు ప్రధానంగా రఘునాథపాలెం కానీ అట్లాగే పక్కనున్నటువంటి అర్బన్ మండలం ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక రకంగా మొత్తం కూడా సాగునీరు తాగునీరు ఇబ్బందులు లేనిటువంటి పరిస్థితిని తీసుకురావడం కోసం కృషి చేస్తున్న సందర్భం నడుస్తుంది. ఇక్కడనే ఏదైతే ప్రధానంగా రైతుల్ని ఆదుకునే లక్ష్యంగా అట్లాగే ఒక భారీ బహిరంగ సభను కూడా రైతులతోటి ఇక్కడ మనం చూస్తున్నాం. రైతులతోటి పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2 పంటలకి నీళ్లు ఇచ్చేటువంటి ఓ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకోవడం ఈరోజు మొత్తం కూడా నీటిని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక భారీ రైతులతోటి ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. ఇక్కడ మొత్తం కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఏదైతే సాగర జలాలు అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఈ రైతులకి అందాలని పంట భూముల్లో ఏదైతే ప్రధానంగా రైతులకి ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి కొత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఈ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల కళ్ళల్లో కన్నీరు కాకుండా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం ప్రధానంగా పడావు పడ్డ పంట భూములకి నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున దాదాపు 24,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ఒక మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి కూడా ఏదైతే లాభం చేకూరుతుందనేటువంటి అధికారులు అట్లాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితోటి ఈ ప్రాంతానికి ప్రధానంగా ఈ రైతాంగానికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మొత్తం కూడా సాగునీరు తాగునీరు అందించడం జరుగుతుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మన సుధాకర్తో చిరారవి మంచుకొండ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి.